ధ్యానించుకుంటాం. దైవజనుడు పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుంటాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకములో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థనలు చేసి యాచనలు చేసి అవి సమర్పించుకున్నాడు. అలా ప్రభు ప్రార్థనలు యాచనలు చేసినందున అంతేకాకుండా ఆయన భయభక్తులు గలవాడుగా ఉన్నారు అని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నారు గనుక ఆయన అంగీకరించబడ్డాడు. ఈ రోజున మనం గమనించినప్పుడు ఎన్నో విషయాల కొరకు ఎన్నోసార్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం. కానీ ఆ ప్రార్థనకు సంవత్సరాలు గడిచిపోయినా సమాధానం రాక ప్రతిఫలము దొరకక వేదన పడిపోతాం. అసలు దేవుడే ఉంటే నాకెందుకు నా ప్రార్థన ఎందుకు అంగీకరించలేదు, నాకెందుకు ప్రతిఫలం రాలేదు అని మనం కొన్నిసార్లు సమస్యలిపోతాం, అధైర్యపడిపోతాం, ఇక ప్రార్థన కూడా మానేసే స్థితిలోకి వస్తుంటాం. అయితే ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంగీకరించబడటానికి బలమైన కారణం ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థనలు యాచనలు చేస్తున్నాడు. కన్నీళ్లతో ఆయన దేవునికి ప్రార్థనలు సమర్పించాడని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక మనం అంగీకరించబడాలి, మన ప్రార్థనలు అంగీకరించబడాలి. మనం దేవుడు మనల్ని అంగీకరిస్తే ఆయన దగ్గర నుంచి మనకు ఒక దివ్యమైనటువంటి ఆశీర్వాదం వస్తే అప్పుడు మన హృదయాలు సంతోషిస్తాయి. ఈ పూట నేను 2 లేక 3 మాటలు మనల్ని దేవుడు ఎలా అంగీకరించాలి అనే విషయాలు, ఏం అంగీకరించాలనే విషయాలు 2-3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినాలి. మొదటి మాట 19వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 19:14 చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునుగాక అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. అంటే ప్రియ దైవజనాంగమా, మన నోటి మాట, మనిషి మాట్లాడే మాటలు మృదువైన మాటలుంటాయి, కోపం పుట్టించే మాటలుంటాయి, కఠినమైన మాటలుంటాయి, అవతల వాళ్ళు బాధపడే మాటలుంటాయి. ఇలా రకరకాల మాటలు మాట్లాడే ప్రజలు మనం చూస్తాం. కాబట్టి అయితే దేవుడు అంగీకరించే మాటలు ఇలా ఉండకూడదు. నేను ఒక మాట చెప్తాను. ఓ రోజున యోసేపు అనే ఒక భక్తుడు ఒక ఇంట్లో బానిసగా ఉన్నాడు. ఆయన ఆ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు ఆయన చూసి ఆయన మీద మనసు పడి ప్రతిరోజు ఆయన్ని ఏదో చేయాలనే ఒక చెడు ఉద్దేశంతో ఆవిడ ఆయన్ని పలకరిస్తూ ఉంటా ఉంది. అయితే ఒకరోజు ఎవరు లేని సమయంలో ఆ ఇంట్లోకి యోసేపు వెళ్ళాడు. ఆ స్త్రీ ఆయన మీద కన్ను వేసి ఆయన్ని బలవంతంగా ఏదో చేయాలని చూసినప్పుడు ఆయన గారు దేవుని భయభక్తులు గలవాడు గనుక ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉంటుంది. ఆయన ఎప్పుడైతే పారిపోయాడో ఆ పారిపోతున్న వ్యక్తి యొక్క మీద ఉండే పై పంచ దాన్ని లాగేసుకొని తన దగ్గర పెట్టుకుంది. భర్త రాగానే భర్తతో చెప్తుంది, మీరు నా దగ్గర మన ఇంట్లో పనివానిగా కుదిర్చినటువంటి ఆ దాసుడు ఇలా నన్ను పాడు చేయిపోయాడు అనేటటువంటి ఆ దుర్వార్త, అంటే లేనిపోయినటువంటి అబద్ధపు మాటలు తన భర్తకు చెప్పింది. భర్తకు చాలా కోపం వచ్చి ఆయన కోపించి ఆ బానిసగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తిని, నమ్మకమైన ఆ వ్యక్తిని, మంచివాడైనటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. కనుక ప్రియ దైవజనాంగమా, ఇప్పుడు అక్కడ గమనిస్తే ఆదికాండం 39:19 ఉంటుంది. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడ్డాడు. ఎవరు? ఆ పొతీఫరేస్ అనే వ్యక్తి తన భార్య చెప్పిన మాటలు విని కోపముతో మండిపడి ఈ యోసేపును తీసుకుని వెళ్ళి, నిర్దోషి అయిన యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశాడు. కనుక కోపం పుట్టించే మాటలు మన నోట ఉంటే మనల్ని దేవుడు అంగీకరించడు. కాబట్టి ఎదుటి వ్యక్తికి కోపం పుట్టించే మాటలు మనం మాట్లాడకూడదు. అలాగే సామెతలు 4:24
ఏమని ఉంటుందంటే మూర్ఖపు మాటలు మీ నోటికి రానివ్వకూడని కూడా రాయబడి ఉంటుంది. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు, ఎవరు చెప్పినా వినరు. బాబు ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉంటే మంచిది, ఇది మీ కుటుంబానికి శ్రేయస్కరము, ఇది మీ కుటుంబానికి ఆశీర్వాదకరము, ఈ పని చేయొద్దు అని అంటే కొందరు మూర్ఖంగా మేము అదే చేస్తాం అన్నట్లుగా మూర్ఖపు మాటలు మాట్లాడేవాళ్ళు, మూర్ఖపు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఎందరో సమాజంలో మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ మూర్ఖపు మాటలు కూడా మన నోట రానివ్వకూడదని దేవుని వాక్యం ద్వారా నేను మీతో తెలియపరుస్తున్నాను. అయితే మన నోట రావాల్సిన మాట ఏంటి అని నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. చూడండి, సామెతల గ్రంథం 8, 6, 7లో చక్కని మాట ఉంటుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6, 7 వచనాల్లో, నేను శ్రేష్టమైన సంగతులు చెప్పేదని వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసఖ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత ఎన్ను కుటిలత ఎన్ను లేదు. చూడండి, ఇక్కడ సొలొమోను మహారాజు ఆయన అంటారు, నేను శ్రేష్టమైన సంగతులు అంటే శ్రేష్టమైన అంటే ప్రయోజనకరమైన, ఆశీర్వాదకరమైన, ఉపయోగకరమైన అనే మాట అన్నమాట. నేను శ్రేష్టమైన సంగతులు చెప్తానని నా పెదవులు యథార్థంగా మాట్లాడతాయి. ఎవరు యథార్థవంతులో ఆకాశముందున్న దేవుడు యథార్థవంతులను బలపరుస్తాడు, యథార్థవంతులకు మేలు చేస్తాడు, యథార్థవంతులకు తోడై ఉంటాడు, యథార్థవంతులను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దైవజనాంగమా, మన మాటలలో, మన నోటి మాటలో యథార్థత ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. అక్కడే ఉంది, నా నోరు సత్యమైన మాటలు పలుకును అంటే అబద్ధము మాటలు మనం మాట్లాడకూడదు. అబద్ధపు మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు అని అంటే సాతాను. వాడు మొదటి నుంచి అబద్ధికుడని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఎవరైనా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే వారు సాతాను సంబంధికులని దాని అర్థం. కాబట్టి మనము సత్యమే మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, అది దేవునికి అంగీకారం. అలాగే ఇంకా ఏముందంటే అక్కడ, నా మాటలన్నీ, నా నోటి మాటలన్నీ నీతి గలవి. నీతి మన మాటలలో ఇప్పుడు 3 మాటలు ఇక్కడ నేను చూపించాను. యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, నీతి గల మాటలు. ఇలాంటి మాటలు మన నోట ఉంటే ఆ మాటను దేవునికి అంగీకారముగా మార్చబడతాయి. అప్పుడు యథార్థంగా మనం ఏ మాట మాట్లాడినా దేవుడు అంగీకరిస్తాడు. నీతి కలిగిన మాటలు ఏది మాట్లాడినా దేవుడు అంగీకరిస్తాడు. తర్వాత సత్యమైన మాటలు ఏది మాట్లాడినా ప్రభు అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియ దైవజనాంగమ, మన నోట వ్యర్థమైన మాటలు, లేకపోతే పోకిరి మాటలు, లేకపోతే మూర్ఖపు మాటలు, లేకపోతే అబద్ధపు మాటలు రాకుండా మన మాటలు యథార్థంగా, సత్యముగా, నీతిగా ఉండునుగాక. ఆమేన్. అలాగే రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తనల గ్రంథం 141వ కీర్తనలో ఓ చక్కని మాట ఉంటుంది. అదేంటంటే 141 2వ వచనం నేను చదువుతున్నాను. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ మనది మొదటిగా నేను చెప్పాను, మన మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. రెండవదిగా నేను చెప్తున్నాను, మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. మన ప్రార్థన ఎన్నోసార్లు మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రానప్పుడు మనం బాధపడతాం, దుఃఖపడతాం, కన్నీరు కారుస్తాం. చూడండి ప్రియా సహోదరులారా, దైవ జనాంగమా, మరి ప్రార్థనలో కొన్నిసార్లు మీకు అర్థం కావాలని చెప్తున్నమాట. ఓ చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు అక్కడ చాకుంటే దోగాడుకుంటూ వెళ్ళి ఆ చాకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు గమనిస్తే వెంటనే వాడిని పక్కకు తీసి ఆ చాకు పక్కన పడేస్తారు. వాడు ఎంత ఏడ్చినా చాకు ఇవ్వరు. కారణం ఏంటంటే ఆ బిడ్డకు తెలియదు ఆ చాకు అనేది తనకు ప్రమాదం అని. అయితే తల్లికి తెలుసు కనుక తల్లి ఎంత మాత్రం కూడా వాడు ఏడ్చినా కూడా ఆ చాకు తనకి ఇవ్వదు. కాబట్టి నేను మీతో చెప్పదలుచుకునే మాట, కొన్నిసార్లు మనం అడుగుతాం దేవుణ్ణి, అది దేవునికి ఇష్టంగా లేక అది మనకు ప్రయోజనమైనదిగా కాక ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ దేవునికి అది తెలుసు కనుక మనం కొన్నిసార్లు అడిగింది ఆయన మనకి ఇవ్వకపోవచ్చు. అది మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదని మనం అర్థం చేసుకోవాలి. మనం వ్యర్థమైన వాటిని అడుగుతుంటాం, కొన్నిసార్లు అనవసరమైన కార్యక్రమాలు అడుగుతుంటాం. దాన్ని కాలెరగాలి, వీడు చెయ్యరగాలి, ఎవరి మీద మనం పగుంటే అట్లా ప్రార్థన చేసే భక్తులు కూడా ఉంటారు. కాబట్టి ప్రియమైన దైవజనాంగమా, మన ప్రార్థన యథార్థంగా, సత్యముగా, నీతిగా ఉంటే నిశ్చయంగా దేవుడు అంగీకరిస్తాడు. నేను మీకు ఇక్కడ ఒక రాజుగారి చరిత్రను జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు హిజ్కియా. హిజ్కియా అనే రాజు దేవుని ప్రజలను నీతిగా, న్యాయంగా పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు.
అయితే అనుకోకుండా ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. అప్పుడు ఒక దైవ సేవకుడు వచ్చి, ఇదిగో నీవు మరణమైపోతావు ఈ వ్యాధి వలన, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకొని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడో ఈ రాజుగారు ఎవరి మీదనో సులుబు రాలే, లేకపోతే నాకెందుకు ఈ రోగం వచ్చిందని కొనుక్కోలే. ఆయన ఏం చేశాడంటే వెంటనే గోడ వైపు తిరిగాడట. గోడ వైపు తిరిగి దేవుని సన్నిధిలో ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ గోడ అంటే పాత నిబంధన గ్రంథంలో దైవజనుడు రాజు అయినటువంటి సొలొమోను ఓ చక్కని అద్భుతమైన మందిరం కట్టాడు. తర్వాత శత్రువులు ఆ మందిరాన్ని పడేశారు. అయితే ఒక గోడ మాత్రం మిగిలింది. ఆ గోడని ఏడుపుల గోడ అంటారు. ఎవరు వెళ్ళినా, ఏ ప్రాంతం నుంచి ఎవరు వచ్చినా ఆ గోడ దగ్గరకు వస్తారు. అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకు తెల్లని టోపీ ఇస్తారు. ఆ టోపీని నెత్తిన పెట్టుకొని వెళ్ళాలి. ఆ టోపీ పెట్టుకొని ఆ గోడ దగ్గరికి వెళ్ళి మేము కూడా 2 సార్లు వెళ్ళినప్పుడు అలాగా ఆ గోడ మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసుకొని వచ్చాం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, ఈ హిజ్కియా అనే రాజు గోడ తట్టు తిరిగాడు. ఆ గోడే దేవుడని మనం అనుకోవాలి, దేవుని వైపు తిరిగాడని. ఆ గోడ తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. అయ్యా, నేను యథార్థ హృదయంతో నీ సన్నిధిలో సత్యముగా ఇటు నడుచుకున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోయి అన్నాడు. ఆ చిన్న ప్రార్థన దేవుడు ఆలకించాడండి. ఆలకించి మరి తనకు వెంటనే ప్రవక్తను మరలా వెనక్కి పంపించాడు. ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నీవు కన్నీరు విడిచట్టు నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తున్నాను. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. అలాగే హన్నా కూడా తనకు సంతానం లేనప్పుడు తిన్నగా ఉదయాన్నే దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంది. ఆమె ఒక్క కుమారుని అడిగితే బైబిల్లో రాసి ఉంటుంది 6 మంది సంతతిని దేవుడు ఆమెకి అనుగ్రహించినట్లు బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి హన్నా ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలా మనం చెప్పుకుంటా పోతే అనేక మంది భక్తుల ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఆలకించి వారికి ప్రత్యుత్తరము అనుగ్రహించారు. కాబట్టి మన ప్రార్థనలు దేవుడికి అంగీకారముగా ఉండునుగాక. అలాగే 3వ మాట కూడా నేను మీకు చెప్తున్నాను. యెషయా గ్రంథం 56వ వచనం, అది 7వ వాక్యాన్ని చదువుకుంటాం. యెషయా గ్రంథం 56:7 ఇక్కడేముంటుందంటే, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠ మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనములకు ప్రార్థనా మందిరం అనబడును. ఇక్కడ మనం గమనించినప్పుడు, నా ప్రార్థనా మందిరములు వారిని ఆనందింపచేస్తాను, నా బలిపీఠ మీద వారు అర్పించే బలులు, దహన బలులు నాకు అంగీకారం అవుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ఈ బలియు అర్పణ నీవు కోరవని కూడా బైబిల్లో ఉంటుంది. మరి ఈ బలి అంటే ఏమిటి? భూలోకానికి ఒకే ఒక్క బలిగా యేసుక్రీస్తు వచ్చారు. ఆయన సర్వమానవాళి కోసం, సర్వ ప్రపంచం కోసం, సర్వమానవాళి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు సిలువలో బలియాగమైపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే బలైపోయాడో ఆ బలిని పరలోకమున్న తండ్రి అంగీకరించి ఇప్పుడు మనం ఏ బలి చెల్లించే అవసరం లే. ఏది యేసుక్రీస్తు సిలువలో బలి అవ్వక మునుపు మానవుడు బలి చెల్లించేవాడు. పెద్ద తప్పు చేస్తే పెద్ద బలి, చిన్న పాపం చేస్తే చిన్న బలి, కోడెని, లేకపోతే చిన్న బలి అయితే గువ్వను, పావురవును ఇలా బలి చెల్లిస్తూ వచ్చారు. ఆ బలులు కూడా ప్రతి సంవత్సరం చెల్లించాల్సిందే. అంటే ఈరోజు పాపం చేస్తే బలి చెల్లిస్తాడు, మరలా నెక్స్ట్ ఇయర్ ఇంకో పాపం చేస్తే మరలా బలి చెల్లిస్తాడు. అట్లా యాజకుడు బలి చెల్లిస్తాడు, ప్రధాన యాజకుడు బలి చెల్లిస్తాడు, మనుషులందరూ బలి చెల్లిస్తూ ఉంటారు. అయితే పాపానికి సంపూర్ణ విముక్తి కలగలేదు. కాబట్టి పాపానికి సంపూర్ణ విముక్తి కలగలేదు కనుక ఏం జరిగిందంటే, ఆకాశమున్న దేవుడే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించారు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు, సర్వమానవాళి కోసం సిలువలో బలియాగమైపోయారు. యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తం మనిషిని జన్మ కర్మ పాపాల నుంచి విమోచిస్తుంది. ఆమేన్. కాబట్టి మన పాపాలు విమోచించబడటానికి యేసయ్య బలయ్యాడు. అయితే ఈ బలి అంగీకరించబడాలి. నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒకసారి ఒక సహోదరి పాలు తీసుకొచ్చింది, 1 లీటర్ పాలు తీసుకొస్తే ఆ పాస్టర్ గారు లేకపోతే సిస్టరో అక్కడ ఉన్నారు. అవి తీసుకుందామని ఆడబెట్టింది, ఏమిటి వస్తుంది, అంతలో పిల్లి వచ్చి దాన్ని దొల్లి చేసిపోయింది. నేను అనుకుంటాను, ఓహో ఆమె యొక్క బలి దేవుడు అంగీకరించలేదేమో. నా మనసుకు అలా అనిపించింది. ఆవిడెందుకు అక్కడ పెట్టాలి, చేతికి ఇచ్చి ఉండొచ్చు కదా, ఎంతలోకే పిల్లి ఎందుకు రావాలి? కాబట్టి ఆ బలిని దేవుడు అంగీకరించలేదు కనుక అలా ఆమె కానుక వ్యర్థమైపోయింది.
కొన్ని సందర్భాల్లో మన యొక్క ప్రయాస, మన యొక్క కానుకలు వ్యర్థమైపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే నేను మీకు చెప్పదలుచుకునే మాట, మన బలిలో ఏముండాలంటే కయీను హేబేలు ఇద్దరు అన్నదమ్ముళ్ళు దేవుడి సన్నిధి కానుక తీసుకొచ్చారు, అర్పణ తీసుకొచ్చారు. ఒక ఆయనేమో మందలోంచి తెచ్చాడు, ఒక ఆయనేమో పంటలోంచి తెచ్చాడు. అయితే కయీను అర్పణ అంగీకరించబడలేదని ఉంటుంది. హేబేలు అర్పణను అంగీకరించానన్నాడు దేవుడు. దానికి కారణం ఏంటంటే హేబేలేమో తన మందలో శ్రేష్టమైన వాటిని తెచ్చాడు. కయీనేమో ఒకవేళ అక్కడ రాయలేదు కానీ మనం అనుకోవాలి తాలు గింజలు తెచ్చి ఉంటాడు, తూర్పార బట్టి తాలు ఉంటుంది దాన్ని తెచ్చి ఉంటాడు, అందుకే దేవుడు అంగీకరించలే. యేసన్న గారు కూడా చెప్తూ ఉండేవాళ్ళు ఏమనంటే ఒక 10 రూపాయల నోటు చేతిలో పెట్టుకొని పిసికి 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 ఇష్టం లేకుండా ఇచ్చిందంట, చెమటలు పట్టించి. మరి అప్పుడు దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? కాబట్టి మన బలిని కూడా దేవుడు అంగీకరించును గాక. ఇంకొక చివరి మాట చెప్పి ముగించేస్తా. అదేంటంటే దేవుని మాటలు మనం అంగీకరించాలి. ఇప్పుడు దాకా దేవుడు మనల్ని అంగీకరించాలని చెప్పాను. చివరి మాట ఏంటంటే మన మాటలు దేవుని మాటలు మనం అంగీకరించాలి. ఇప్పుడు పేతురు గారు ఒక రోజున దేవుని వాక్యం బోధిస్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళందరూ వింటున్నారు. ఎప్పుడైతే వింటున్నారో వాళ్ళ హృదయాలు గుచ్చుకున్నాయట. గుచ్చుకొని వెంటనే అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలన్నారు. వారు చెప్పారు, మీరు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచడ బాప్తిసం పొందండి, మీరు అప్పుడు మీ పాపాలకు క్షమాపణ కలుగుతుంది, మీరు మారు మనసు పొంది బాప్తిసం పొందండి, ఆ తరువాత మీరు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోండి అని ప్రకటించినట్లుగా వాక్యంలో గ్రంథస్థం చేయబడి ఉంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే ఇంచుమించుగా ఒకే రోజు 3000 మంది సంఘంలో చేర్చబడినట్లుగా ఆది అపోస్తల కాలంలో జరిగిన గొప్ప కార్యాలు బైబిల్లో మనం చదువుతాం. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మరి ఆ మాట కూడా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. వారు మాట విన్నట్లుగా మనం చూస్తాం. వారు మాట విని మారు మనసు పొంది బాప్తిసం పొందారు. కాబట్టి మరి ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సొత్తుగా మార్చబడి ఈ లోకంలో ప్రభు కోసం పవిత్రంగా యథార్థంగా జీవిస్తూ ఆ నిత్య రాజ్యానికి సిద్ధపరచబడుదుముగాక. ఈ మాటలు మీ వినికిడిలో నా తండ్రి ఫలభరితముగా మార్చునుగాక. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.